ఓం శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సంస్థ గురుమండలానికి, రంగనాథ్ మాస్టర్ గారికి, జూమ్ సెషన్ లో పాల్గొన్న అందరికీ కూడా, ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తుంటూ, ఆ ఈ రోజు ఏంటంటే పిరమిడ్ గురించి, పిరమిడ్ శక్తి లేదా పిరమిడ్ పవర్ గురించి, పిరమిడ్ ను ఉపయోగించి పిరమిడ్ ధ్యానము, అలాగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామండి. అయితే ఫస్ట్ నా గురించి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు సుజిత. అలాగే నేను టీచర్గా పనిచేస్తానండి. నాకు చిన్నప్పటి నుంచి కూడా డివోషనల్గా ఉండడం చాలా ఇష్టం. అందరిలాగే నేను కూడా షిరిడి సాయి భక్తురాల్ని. ఆయన లీలామృతం అంతా చదివేదాన్ని కూడా. తర్వాత సాయిదివి పూజలు చేయడం, తర్వాత హనుమాన్ చాలీసా నాకు చాలా ఇష్టం. తర్వాత నాకు ఎప్పుడైనా భయం అనిపించిన హనుమాన్ చాలీసా ప్లే చేసుకుని వెళ్ళడం లేదా చదవడం చాలా ఇష్టం. ఏదో తెలియని శక్తి నాలోకి ప్రవేశించినట్టు చిన్నతనం నుండి కూడా నాకు హనుమంతుడు అంటే చాలా ఇష్టం. అలాగే పక్కన చర్చిలో ప్రార్థన జరుగుతూ ఉంటే సెకండ్ క్లాస్ అప్పుడే ఆ జీసస్ని తలుచుకోవడం చాలా ఇష్టంగా ఉండేది. అలా అంటే తర్వాత అల్లాని కూడా తలుచుకోవడం, అలా సర్వమత సమ్మేళనం అన్నట్టుగా జీసస్ కూడా నేను వారాలు చేయడం. ఎందుకంటే డాడీకి ఒంట్లో బాగుండలేదు, అలా చేద్దామని అన్నట్టుగా ఉపవాస ప్రార్థనలు చేయడం. అలా హిందూ అయినా సరే నాకు అలా చేయడం ఇంట్రెస్ట్గా ఉండేది. ఏదో ఒక రూపంలో శక్తి మనకి ఏదో ఒక రూపంలో కాపాడుతుందని. వెంకటేశ్వర స్వామిని తలుచుకోవడం, ఇలాగ అన్ని ఒక 10 minutes అలా తలుచుకుంటూ చిన్నప్పటి నుంచి నాకు అదొక అలవాటు. ఏ కష్టం వచ్చినా అమ్మవారిని తలుచుకోవడం ఇలా అలవాటు ఉండేది. అలాగా 15 years 16 years కి ఎవరో ఈశ్వరి బ్రహ్మకుమారిస్ రావడం, అక్కడ వాళ్ళు ఈ జ్ఞానం వాళ్ళు మెడిటేషన్ నేర్పిస్తామని చెప్పడంతో కొన్ని రోజులు వాళ్ళు చెప్పింది సెలవుల్లో విని, తర్వాత స్టడీస్ పరంగా ఇంకా ఆపేసి మామూలుగా మన డైలీ ఆఫ్టర్ డిగ్రీ అయ్యాక మళ్ళీ మన ఈ పితామహ పత్రిజీ సారు టీవీలో కనిపించడం, ఈయనే వచ్చి నాకు ఆ రోజు నా చెవిలో చెప్పినట్టు నాకు అనిపించింది అనమాట అండి. అంటే ఆయన ధ్యానం వల్ల మనకి లాభాలు అని మనకి పెడుతున్నారు కదండి, అవే విన్నాను నేను. ఆయన అవి చెప్పినవే విన్నాను. అవి తర్వాత మనకి స్పిరిచువల్ జర్నీ ఒకటి వచ్చిందండి. అది అప్పుడు ఉండేదన్నమాట. 1 hour ఈ జర్నీ చూస్తుంటే మన నిజంగానే జరుగుతుంది, చూస్తున్నప్పుడే ధ్యానంలోకి వెళ్ళిపోయినట్టు అనిపించి, సడన్ గా నాకు చాలా చక్కగా అనిపించి, ఇంకప్పటి నుంచి 1 hour, హాఫ్ అన్ అవర్, 10 minutes అలా ధ్యానంలో కూర్చోవడం, చదివింది బాగా గుర్తుండడం, గ్రాస్ప్ చేయగలిగాను. ఇదేదో బాగుంది కదా అని అప్పుడప్పుడు మొత్తం మీద మనకి మాత్రం మెడిటేషన్ కంటిన్యూ చేసుకుంటూ రావడం జరిగింది అనమాట. అలా సర్చింగ్ లో మనకి మహావతార్ ఫౌండేషన్ వాళ్ళు ఎలాగ అప్రోచ్ అవ్వాలో తెలీదు, కానీ ఏదో చూడడం ద్వారా నేను మహావతార్ ఫౌండేషన్ జూమ్ క్లాస్ లో యథాలాపంగా అలా జాయిన్ అయ్యానండి. అప్పుడు సార్ క్లాసులు అవి వింటూ ఉంటే చాలా చక్కగా అవును కదా అనిపించేది, నిజం కదా అనిపించేది. అలా నాకు సార్ చెప్తూ ఉంటే గురువు గారు చెవిలో చెప్తూ ఉన్నట్టుగానే మంచి విషయాలు, చాలా జెన్యున్ విషయాలు చెప్తూ ఉంటే నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అయితే ప్రతి ఒక్కరు ఏదో ఒక మాట మాట్లాడాలి, ఏదో ఒక చెప్పాలి అని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు చూసారా. మనలో పాట ద్వారానో, పద్యం ద్వారానో, ఏదో ఒక మాట్లాడడం ద్వారానో, యాక్చువల్ గా స్కూల్లో టీచింగ్ అంటే స్కూల్ వరకు చెప్పుకుంటాం. ఇంతమందితో మనం జూమ్ లో అంటే మన ఆన్లైన్ లో
ఇది ఎక్కడి నుండి ఎక్కడికో వెళ్తుంది, ఎవరెవరో చూస్తారు. మనం కొంచెం ఫేస్ టు ఫేస్ మాట్లాడాలంటే కొంచెం ఫీల్ అవుతాం, ప్రిపేర్ అవ్వాలి. మనం తప్పు మాట్లాడతామా? సార్ అయితే అలా చెప్పేవారు కాదు. తప్పు మాట్లాడారా, కరెక్ట్ మాట్లాడారా, ఏం కాదమ్మా, మీరు ఏదో ఒకటి చెప్పండి అనడంతో క్లాసు ముమ్మడివరం బాలయ్య గారి క్లాస్ మొదలు పెట్టడంతో అక్కడి నుంచి కంటిన్యూస్ గా ప్రతి మంత్ ఆరోగ్య చిట్కాల దగ్గర నుంచి ఈ మనకి తరగతుల్లో ఈ జూమ్ సెషన్ లో జరిగే ఆ ప్రతి నెల ఒక పార్ట్ నా వంతుగా చెప్పడం జరుగుతూ ఉందండి. దానికి మీ అందరికీ సహకరించినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే పిరమిడ్ అంటే ఏమిటి అసలు? పిరమిడ్ అనేది ఒక జ్యామితీయ ఆకారంగా ఉండే నిర్మాణము. అయితే దీనికి ఎలా ఉంటుంది అంటేనండి, ఈ పిరమిడ్ కింద భాగంలో విశాలంగా ఆధారం బేస్ ఉంటుంది ఇలా. అయితే ఆ ఈ బేస్ ఉండే పైన ఇలా టాప్ పాయింట్ ఉంటుంది. అలాగే 4 కూడా ఈ ఫలకాలు ఉంటాయి మనకి. చివరిగా ఒక బిందువు ఉంటుంది. అంటే ఈ పిరమిడ్లని మనం 2 అర్థాల్లో ఉపయోగిస్తారండి అసలు. అంటే ఈ ఉదాహరణకి పిరమిడ్స్ ఉంటాయి కదా, ఈజిప్ట్ పిరమిడ్స్ మొట్టమొదటిగా మనకు అందరికీ తెలిసింది మమ్మీలు అంటారు, అంటే ఈజిప్ట్ పిరమిడ్స్. అయితే ఇవి చాలా పురాతనమైన పిరమిడ్స్ మరియు వాస్తు కళల్లో కూడా చాలా గొప్పగా ఉపయోగింపబడతాయి అన్నమాట. చాలా అంటే 2 అర్థాల్లో సింబాలిక్ గా కూడా ఉపయోగపడతాయి అన్నమాట మీరు. అయితే చరిత్రలో ఈజిప్ట్ పిరమిడ్లను అయితే బాగా టాప్ మోస్ట్, అంటే ప్రాచీనంలోనే బాగా ప్రపంచంలో చరిత్రలో అద్భుతాలు సృష్టించిన వింత అనమాట ఇవి కూడా పిరమిడ్స్. అయితే ఈజిప్ట్ పిరమిడ్స్ మనకి 4500 సంవత్సరాలు 5000 సంవత్సరాల క్రితం, అంటే క్రీస్తు పూర్వం 2600 నుండి 2500 బీసీలో క్రీస్తు పూర్వం నిర్మించబడ్డాయి అనమాట అండి ఇవి. అయితే ఈ పిరమిడ్లని మనకి ముఖ్య ఉద్దేశం నిర్మించడానికి కారణం ఏంటంటే, ఈజిప్ట్ అనే దేశంలో రాజులు వాళ్ళు ఫెరోలు అంటే చనిపోయిన తర్వాత వారి శరీరాలని మమ్మీలుగా చేయించి వాటిని సమాధిగా ఈ పిరమిడ్లను ఉపయోగించేవారు అనమాట అండి. అయితే వీటిని ఆఫ్టర్ లైఫ్ అన్నమాట, అంటే మరణానంతర జీవితం కోసం నిర్మించారు అని చరిత్రలో ఈ ముఖ్య ఉద్దేశం. అయితే ఇందులో ఆసక్తికరమైన అంశం ఏంటంటేనండి, పిరమిడ్లు ఖగోళ శాస్త్రానికి అనుగుణంగా నిర్మింపబడ్డాయి అన్నమాట. అంటే ఈజిప్ట్ పిరమిడ్లు మ్యాగ్నెటిక్ నార్త్ కి సరిపడేలాగా ఉండేవన్నమాట ఇవి. అంటే ఇవేంటి, ఇప్పుడు మనకి యాక్చువల్గా పిరమిడ్ శక్తి అంటే ఏంటో తెలుసుకుందామండి. ఇది సహజంగా విశ్వంలోని శక్తిని ఆకర్షించి అలాగే కేంద్రీకరించి అలా మానవుల శరీరం, మనస్సు, ఆత్మల పైన సానుకూల ప్రభావం చూపుతుందనే నమ్మకం ఉంటుందన్నమాట అండి. పిరమిడ్ శక్తి వల్ల మనకి విశ్వంలో ఉన్న విశ్వశక్తిని అంతటిని ఆకర్షించి కేంద్రీకరించి అలాగే మానవుల శరీరాన్ని అలాగే మనస్సులోని అలాగే ఆత్మ పైన కూడా సానుకూల ప్రభావం చూపుతుంది అనేది ముఖ్య ఉద్దేశము పిరమిడ్ శక్తి యొక్క ఉపయోగం. అయితే పిరమిడ్ శక్తి యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి అంటే గనక, ఇది శక్తిని కేంద్రీకరిస్తుంది అనమాట. మనకి టాప్ పాయింట్ ఉంది కదా, దీనివల్ల ఎనర్జీ కాన్సన్ట్రేషన్ జరుగుతుంది. పిరమిడ్ ఆకారంగా స్తబ్దంగా ఉండే శక్తిని అన్నిటినీ సమీకరించి మనకి శక్తిని ఇస్తుంది అని అర్థం. మెయిన్ గా శక్తి కేంద్రీకరణ అంటే ఎనర్జీ కాన్సన్ట్రేషన్ జరగడానికి ఉపయోగపడుతుంది. అలాగే మరి ధ్యానానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ పిరమిడ్ అంటే గనక, పిరమిడ్ శక్తి మనసుని స్థిరంగా ఉంచుతుంది అనే నమ్మకంతో చాలా మంది పిరమిడ్ కింద ధ్యానం చేస్తున్నారు. ఈ ధ్యానం చేసే వాళ్ళు ఇంటి మీద రూఫ్స్ కింద రకరకాల మెటీరియల్ తో, అంటే మరి ఎండకి వానకి చలికి ఆగే విధంగా మంచి మెటీరియల్ తో తయారు చేయించుకుంటే అందరికి ఉపయోగపడుతుంది. చక్కగా అందరికి, ఇంటికి, తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి, మన గ్రామానికి కూడా మేలు చేసిన వాళ్ళు అవుతాం. అలాగే
ఇంట్లో పిరమిడ్స్ కూడా ఉపయోగించుకుంటారు. చిన్న పిరమిడ్లు, క్యాప్ పిరమిడ్స్, తర్వాత మనకి హ్యాంగింగ్ పిరమిడ్స్. నెక్స్ట్ మనం చెప్పుకునే వాటిలో పిరమిడ్ రకాలు కూడా చెప్పుకుందామండి. అయితే ఆరోగ్య ప్రయోజనాలు నేను మీకు సింపుల్ గా మెయిన్ పాయింట్స్ మాత్రమే తెలియజేయడం జరుగుతుందండి. దీని గురించి చెప్పాలి, ఇది తయారీ అంటే కూడా చాలా ఇంకా డెప్త్ గా ఉంది. ఇంకొక 2 క్లాసెస్ కూడా ఉంటాయి దాని గురించి. అయితే ఇంకా డెప్త్ గా తెలుసుకున్నంతలో మనం ఈ రోజు తెలుసుకున్న పార్ట్ లో ఈ ప్రయోజనాలు, ఈ శక్తి గురించి తెలుసుకుందాం. అయితే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి అడుగుతారు కదా, మరి పిరమిడ్ యూజ్ చేస్తున్నాము ఏమిటి అన్న ఆలోచన మనలో వస్తుంది. కాబట్టి పిరమిడ్ అనేది శక్తి, శరీరంలో నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని సమకూరుస్తుంది. ఎలా వస్తుంది, ఎలా నమ్ముతారు మరి? ఇప్పుడు రిఫ్రిజిరేటర్ ఉంది, దాంట్లో ఎలా జనరేట్ అవుతుంది, దాంట్లో ఏమిటి, ఎలా తయారు చేశారు అన్నది మనం ఎవరినైనా క్వశ్చనింగ్ చేస్తామని చేయం కదా. మనం ఎంత నాలెడ్జ్ లేని వాళ్ళైనా, చదువుకోలేని వాళ్ళైనా ఏం చేస్తారండి, యూజ్ చేస్తారు కదా. ఫ్రీజ్ అవుతుంది, కూల్ చేసుకుంటాము. ఏ ఆహార పదార్థాలు ఏ బాక్స్ లో పెట్టాలి, డీ ఫ్రీజ్ ఏంటి అన్ని తెలిసిపోతున్నాయి కదా. చదువుకు అవసరం అంటే దానికి ఏం అవసరం లేదు కదా. అయితే ఎలాగ ప్రయోజనం వస్తుంది ఏమిటి అని క్వశ్చనింగ్ మాత్రం ఇందులో చేయకూడదు మనం. ఇది ఆల్రెడీ ప్రూవ్ చేసి ఈ సైంటిస్టులు ఎలా వస్తుందో ఏమిటి అనేది ఎవరు కనిపెట్టకపోవడం కూడా ఉంది. కనిపెట్టిన వాళ్ళు దీంట్లో శక్తివంతమైన శక్తి ఉందని కూడా కనిపెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మొబైల్ ఉందండి, మొబైల్ ఇప్పుడు ఆటో రిక్షా వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు. వాళ్ళకి చదువు అవసరం అండి, చదువుతున్నారు వాళ్ళు? ఏమైనా ఏం చదవట్లేదు కదా. వాళ్ళకి లెక్కలు వస్తున్నాయి, వాళ్ళకి అన్ని వస్తున్నాయి, జనరల్ నాలెడ్జ్ తెలుస్తుంది, అన్ని మాట్లాడగలుగుతున్నారు, చేయగలుగుతున్నారు. దీనికి చదువుకి తర్వాత లాజికల్ మైండ్ కి సంబంధం లేదనమాట. మనం ఇది ఒక ఒక్క శక్తి గురించి తెలుసుకుంటున్నామంటే మనమే సైంటిస్టుమే, నిజమా కాదా అని ఎప్పుడు తెలుస్తుందండి? మనం దీన్ని యూజ్ చేసినప్పుడు మనకి ఇది ప్రయోజనమా కాదా, ఇది ధ్యానానికి ఉపయోగపడుతుందా లేదా అనేది ఎవరు వాళ్ళంతటా వాళ్ళే తెలుసుకోవాలి. మీ జ్ఞానానికి సంబంధించి మీకెంత అనుభవం ఉందో మీరు ఉపయోగించాక మీకు తెలుస్తుంది. మిమ్మల్ని నేను అడుగుతాను, మీకు ఉపయోగపడిందా అండి అని. మీకు ఉపయోగపడవచ్చు, ఉపయోగపడకపోవచ్చు, అది మీ యొక్క ఉంటుంది కదా, మీ యొక్క జన్మల యొక్క పరంపరలో మీకు ఎంత ఉంది అనేది ఇవన్నీ ఉంటాయి కదా. కాబట్టి అవి మనం ఎవరిని కూడా తక్కువ అంచనా వేయలేము, అలాగే ఎవరు ఎక్కువ అని కూడా చెప్పలేము. కాబట్టి ఏం చేయాలంటే మనం దానిని ఉపయోగించి చూడవలసిన అవసరం ఉంటుంది. అలాగే మరి వాస్తు శాస్త్రంలో కూడా ఈ పిరమిడ్ని ఎలా ఉపయోగిస్తారు? వాస్తు శాస్త్రంలో ఈ పిరమిడ్ ఆకారాన్ని వాస్తు దోష నివారణకు కూడా ఉపయోగిస్తున్నారండి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు కూడా వచ్చిన జ్ఞానం ఆధారంగా రకరకాల పిరమిడ్లు తయారు చేస్తున్నారు. ఎవరిది తక్కువ అని చెప్పలేం, ఎవరిది ఎక్కువ అని చెప్పలేం. అయితే పిరమిడ్ ధ్యానం ఎలా చేయాలి పిరమిడ్ లో అంటే, పిరమిడ్ మెడిటేషన్ ఇది స్థాపించింది ఎవరంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు, గురువు గారు పిరమిడ్ ధ్యానాన్ని ప్రాచుర్యంలోకి ఫస్ట్ తెచ్చిన వారు. అయితే పత్రిజీ సారు స్థాపించిన సంస్థ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్, పిఎస్ఎస్ఎం. మనకి ఛానల్లో కూడా మొత్తం వీటి గురించిన జ్ఞానం, పిరమిడ్ కు సంబంధించిన జ్ఞానం కూడా మనకి రకరకాల పిరమిడ్స్ వాళ్ళ యొక్క ఇవి కూడా అనుభవాలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇది ఏమిటి అంటే ఒక ఆధ్యాత్మిక శాస్త్రం, అలాగే ధ్యానం మరియు పిరమిడ్ శక్తి ప్రాచుర్యానికి కేంద్రం అనమాట అండి ఈ సొసైటీ. పిఎస్ఎస్ఎం అనేది పిరమిడ్ శక్తి యొక్క ప్రాచుర్యానికి కేంద్రం. మనల్ని అందరినీ ఏమంటారు? పిరమిడ్ మాస్టర్లే కదా అంటారు. ప్రతి ఒక్కరు కూడా పిరమిడ్ మాస్టర్ గా తయారు కావాలి అంటే పిరమిడ్ మాస్టర్ కు ముందు పిరమిడ్ అనేది మనకి ప్రాచుర్యానికి కేంద్రం. కాబట్టి పిరమిడ్ ధ్యాన కేంద్రాలు మీరు చూసారు కదా, ఇక్కడ పేరవరం ఉంది, అలాగే ప్రతిపాడు జిల్లాలో ఉంది, వైజాగ్ లో ఉంది, కర్నూలులో ఉంది, హైదరాబాద్ లో ఉంది. పత్రిజీ సార్ కూడా ధ్యాన కేంద్రం ఉంది.
అయితే నలువైపులా కూడా ధ్యాన మందిరాలు స్థాపించారు. ఇల్లంటే మన కోసం కట్టుకుంటాము, కానీ ఈ ధ్యాన కేంద్రాలు అందరి కోసం నిర్మించబడ్డాయి. కాబట్టి అందరికీ ఉచితంగా వెళ్ళొచ్చు, చక్కగా ఉండొచ్చు. మన సొంత ఇల్లులాగే ధ్యాన కేంద్రాలను ఉపయోగించుకోవచ్చు. అయితే పిరమిడ్ ధ్యానం ఎలా చేయాలి తెలుసుకుందామండి ఇప్పుడు. పిరమిడ్ ఆకారపు కట్టడంలో లేదా చిన్న పిరమిడ్ కింద కూర్చోవచ్చు. అంటే మనం క్యాప్ పెట్టుకోవచ్చు, లేకపోతే హ్యాంగింగ్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా చైర్లో మనం పిరమిడ్ ని పెట్టుకోవచ్చు. ఇలాగా సుమారు 30 నిమిషాల పాటు నిశ్శబ్దంగా శ్వాస మీద దృష్టి పెట్టి కూర్చోవాలి. అయితే శరీరం ఎటు కదలకుండా అలాగా ప్రశాంతంగా కూర్చోవాలి. అలాగే నెమ్మదిగా తేలికగా శరీరము మనస్సు నిశ్చలంగా మారుతూ ఉంటాయి. ఇది శాస్త్రీయంగా నిజము. ఏమిటి నిజం అండి? అలా ధ్యానం చేసే వాతావరణం ప్రశాంతంగా ఉండడం వల్ల మనసు నిలకడగా మారుతుంది మనకి. అలాగే ఇంకా మనం ఇంట్లో పిరమిడ్ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి అంటే వాస్తు దోష నివారణకు ఉపయోగించుకోవచ్చు. మనకి ఏమైనా ఇంట్లో దోషాలు ఉన్నాయనుకోండి, చిన్న వాస్తు పిరమిడ్లు ఏమేమి పెట్టుకోవచ్చు, ప్లాస్టిక్ ఇవి, లేదా మెటల్ తో చేసినవి, లేదా క్రిస్టల్ తో తయారు చేసినవి కూడా మనకి ఉంటాయి. అలాగే ఇంట్లోని నార్త్ ఈస్ట్ ఈశాన్య మూలలో ఎక్కువగా ఉంచడం వల్ల మనకి శుభ శక్తి అనేది రిలీజ్ అవుతా ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. మరి పర్సనల్ యూజ్ గా కూడా ఉపయోగించవచ్చండి. ఎలా అంటే చిన్న ప్యాకెట్ పిరమిడ్స్ లేదా మెడలో లాకెట్స్ పెండెంట్స్ లా కూడా ధరించేవి పెట్టుకోవచ్చు. అలాగే విద్యార్థులు చదివే టేబుల్ మీద పెట్టుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుందని కొందరు బాగా విశ్వసిస్తారు. అలాగే నీటిని శుద్ధి చేసి శక్తివంతం చేస్తుంది. ఇంకా ఒక గ్లాస్ నీటిని చిన్న పిరమిడ్ కింద 1-2 గంటలు ఉంచితే గనక దానిలో శక్తి చేరుతుందని నమ్మకం. అయితే ఈ నీటిని తాగితే ఆరోగ్యానికి మంచిదని ఈ ధ్యాన పాఠశాలలు, ధ్యాన కేంద్రాలు చెబుతున్నారన్నమాట. అయితే ధ్యానం కోసం పిరమిడ్ శక్తిని ఎలా ఉపయోగించాలి మరి? అయితే ఇలా చేయాలి. ఎలా చేద్దామంటే పిరమిడ్ ఆకారపు కప్పు గదిలో మధ్యలో కూర్చుంటాం. మనం ఏదైనా 2x2 తీసుకొని, లేదంటే ఇలా మనం ఏదైనా క్యాప్ పెట్టుకొని శరీరాన్ని కదలకుండా కూర్చోవడం, కళ్ళు మూసుకొని శ్వాస మీద దృష్టి పెట్టి, అలాగే ఎలాంటి మంత్రం లేకుండా అలా హాయిగా శాంతిగా కూర్చోవడం 30 నిమిషాల పాటు, లేదా ఎవరి వయసు ఎంత ఉందో అంతసేపు హ్యాపీగా కూర్చోవడం. ధ్యానం పూర్తయ్యాక నెమ్మదిగా కళ్ళను తెరవడం. అప్పుడు ఇలా నిరంతరం చేస్తే ఫలితం చక్కగా ఉంటుంది. అంటే మానసిక ప్రశాంతత వస్తుంది, నిద్ర మెరుగవుతుంది, అలాగే ముఖ్యంగా అంతరాత్మతో మనం అనుసంధానం చేయబడతాం. దైనందిన ఒత్తిడి కూడా, ప్రతిరోజు ఉండే వర్క్ ప్రెషర్ కూడా ఒత్తిడి తగ్గుతుంది. అలాగే మరి మనం చేయవలసినవి ఏమిటి అంటే ఇంట్లో ధ్యానం చేసే ప్రదేశాన్ని పిరమిడ్ ఆకారంలో అమర్చుకోవాలి. మన ఇంట్లో ధ్యానం చేసే ప్రదేశాన్ని కూడా పిరమిడ్ ఆకారంలో అమర్చుకొని నిత్యం కనీసం ఒక అరగంట 45 మినిట్స్ అలా చేస్తూ ఉంటే 15 మినిట్స్ కి తగ్గకుండా అప్పుడు శుభ ఫలితాలు మనం చక్కగా అనుభవించవచ్చు అన్నమాట. అయితే ఇంట్లో పిరమిడ్ శక్తి ఉపయోగించడానికి కొన్ని సూచనలు చేయబడ్డాయి. ఏమిటి అంటే వాస్తు పిరమిడ్లు కొన్ని ఏ ప్రదేశంలో ఉంచాలి అని కూడా మనకి సందేహం వస్తుంది కదండి. మరి అందుకని తూర్పు ఉత్తర మూలలో, ఈశాన్య మూలలో మనం ఎక్కువగా ఇంట్లో పెట్టుకుంటే కనుక సానుకూల శక్తి ప్రవాహం, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అలాగే దక్షిణ పశ్చిమ మూలల్లో పెట్టుకుంటే గనక మంచి నిద్ర వస్తుంది. అలాగే పాఠశాల స్కూల్స్ లో పెట్టుకుంటే గనక విద్యార్థుల మధ్య మంచిగా చక్కగా అభ్యాసం, వాళ్ళు బాగా చదువుకుంటారు అనమాట స్కూల్లో పెట్టుకుంటే. మరి ఆఫీస్ కి డెస్క్ మీద పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా కార్యాలయం పనితీరు మంచిగా డెవలప్ అవుతుంది, మెరుగవుతుంది.
ఇది పాజిటివ్ ఎనర్జీ కదండి. మరి సార్ చెప్పారు కదా, పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంటుంది, ప్లస్ మైనస్ కలిస్తేనే కదా విద్యుత్ వస్తుంది అని చెప్పారు కదా. అలా సార్ చెప్పిన క్లాస్ వింటే మీకు ఇంకా విపులంగా ఏం చేయలేదు, ఎలాగా ఉండాలి ఇవన్నీ తెలుస్తాయి. అలాగే ఇంట్లో పిరమిడ్ నిర్మాణం కోసం సూచనలు. ఇంట్లో పిరమిడ్ నిర్మించుకోవాలంటే ఇలాంటి సూచనలు పాటించాలి. కొన్ని పరికరాలు తీసుకోవచ్చు, మనం తీసుకోవచ్చు, లేదంటే మనకు మహావతార్ ఫౌండేషన్ మీ దగ్గరలో ఉన్న సెంటర్స్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మీరు పిరమిడ్స్. లేదా మనం చిన్న చిన్న కలర్ పేపర్స్ తీసుకొని చక్కగా వాటిలన్నిటిని లైన్ గా దండ కింద కూడా గుచ్చుకొని ఇంటిలో హ్యాంగ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న దండలాగా, ఏంటి జెండా లాగా చక్కగా గదిలో హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. అలాగే మనకి పరికరాలు ఏం కావాలంటే తయారీకి కార్డ్బోర్డ్ తీసుకుంటాం, ఆర్ ప్లాస్టిక్ షీట్ ఏది, లేదంటే గ్లూ గాని టేప్ గాని తీసుకోవాలి. అలాగే స్కేల్, రూలర్ తీసుకోవాలి. దీన్ని నిర్మాణ విధానం ఏం చేయాలంటేనండి, పిరమిడ్ యొక్క బేస్ బేస్ పరిమాణాన్ని నిర్ణయించుకోవాలి. మనం ఎంత తీసుకుంటామో అన్నది 1x1 2x2 తీసుకోవాలి. అలాగే కోణాలు ఉపయోగించి అన్ని సమతలంగా ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకొని, పక్కలు కట్ చేసుకొని వాటిలన్నిటినీ కూడా ఇలాగ మనం అటాచ్ చేసుకుంటాం. అలాగే కార్డ్బోర్డ్స్, ఇంకా కార్డ్బోర్డ్ పిరమిడ్, ఇది ఇంకొక కార్డ్బోర్డ్ తో పిరమిడ్ ఎలా చేసుకోవచ్చు అంటే దానికి కావాల్సిన సామాగ్రి కార్డ్బోర్డు, అలాగే రూలర్ తీసుకుంటాం, పెన్సిల్ తీసుకుంటాం, అలాగే కట్ చేసుకునే హ్యాక్సా బ్లేడ్ లో కత్తి లాంటివి తీసుకుని కత్తెర. దీన్ని ఫస్ట్ విధానం ఎలా చేయాలి, కార్డ్బోర్డ్స్ మీద 8 సెంటీమీటర్స్ మనం వెడల్పు ఒకే స్కేల్ తో డ్రా చేసుకొని, ఈ స్క్వేర్స్ అయితే ఉన్నాయో వాటి ప్రతి మూలల నుండి మధ్య రేఖలు డ్రా చేసుకొని, మనం దాన్ని ఆ రేఖల ఆధారంగా 4 సమ త్రిభుజాలు ఒకేలాగా కట్ చేసుకొని డ్రా చేసుకొని ఫస్ట్ స్కేల్ తో మనం, అప్పుడు కత్తితో దాన్ని అన్ని భాగాల్ని కట్ చేసుకుని ఈ కట్ చేసిన భాగాలన్నిటినీ కూడా మడత పెట్టి గ్లూ ద్వారా జత చేసుకుంటాం అంచులు. అయితే ఈ పిరమిడ్ పూర్తయిన తర్వాత అప్పుడు కావాలంటే మనం కలర్ వేసుకొని దాన్ని మనం నీట్ గా అలంకరించుకోవచ్చు. మరి బ్యాంబూతో కూడా చేసుకోవచ్చు అండి. బ్యాంబూ స్క్రూ వర్క్స్ తో కూడా దీని పిరమిడ్ ని తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన సామాగ్రి ఏమిటంటే ఒక 8 బ్యాంబూస్ తీసుకొని, స్క్రూవర్స్ 9 రబ్బర్స్ తీసుకొని, ఆ రబ్బర్ బ్యాండుల్ని 4 బ్యాంబూల్ని స్క్రూ వర్క్స్ తో మనం స్క్వేర్ ఆకారంలో అమర్చుకుంటామండి. కిందన ఈ బేస్ స్క్వేర్ ఆకారంలో 4 వైపులా అమర్చుకుని, ఈ మూలల నుంచి మళ్ళా మిగతా 4 కూడా పైకి చేసుకొని, అప్పుడు మూలల్ని నిలబెట్టిన తర్వాత చివరిగా స్క్రూ వర్క్స్ ని బ్యాండ్ తో మొత్తం కనెక్ట్ చేసుకుంటే ఇది బ్యాంబూతో కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే వుడ్ పిరమిడ్, దీనికి కావాల్సింది ఏంటంటే ప్లైవుడ్ తీసుకొని, అలాగే మనకి ప్రొటెక్టర్, ప్లైవుడ్ సా ఉంటుంది కదా, కట్ చేసే ప్లైవుడ్ సా తీసుకోవాలి. అలాగే శాండ్ పేపర్, వుడ్ గ్లూ, క్లాంప్స్ అవి తీసుకొని ప్లైవుడ్ ని ఒక 5 అంగుళాల స్క్వేర్ ఆకారంలో కట్ చేసుకొని, 4 కూడా సమకోణ త్రిభుజాలుగా కట్ చేసుకుని ప్లైవుడ్ ని, అప్పుడు ఈ మనం వుడ్ గ్లూ మరి బ్యాండ్ క్లాప్స్ ఉంటాయి కదండి, వాటితో జత చేసుకుని శాండ్ పేపర్ తో మన ఫర్నిచర్ షాప్ లో పేపర్ కోట్ పెడతారు కదండి, అలా దాన్ని నీట్ గా మృదువుగా దాన్ని చేసుకుంటే ఈ వుడ్ పిరమిడ్ కూడా తయారవుతుందండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా అవతార్ ఫౌండేషన్ సార్ రంగనాథ్ మాస్టర్ గారికి, అలాగే లలిత మేడం గారికి, జూమ్ సెషన్ లో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా వివరించారు పిరమిడ్ ప్రయోజనాలు, అలాగే ఎలా చేసుకోవాలి, ఏ పిరమిడ్ ఎలా చేసుకోవాలి, పిరమిడ్ మొదట ఎక్కడ ఉంది, ఏ పిరమిడ్ ప్రాచుర్యంలో ఉండింది, అలా ప్రతి విషయం కూడా చాలా
అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. పిరమిడ్ అంటే ఎనర్జీ కేంద్రము అని చెప్పడం జరిగింది మేడం గారు, చాలా అద్భుతంగా. ఎనర్జీ అనేది విశ్వమయ ప్రాణశక్తి అనేది గ్రహిస్తుంది. ఆ యాంగిల్ ఏదైతే ఉందో పిరమిడ్ యాంగిల్ అది గ్రహించడం జరుగుతుంది. దాని కింద ఏది పెట్టినా కూడా అది అద్భుతంగా ఎనర్జీని స్వీకరించి అద్భుతంగా ఆ ఎనర్జీ శక్తివంతం అవుతుంది అనమాట. అది అది మనుషులైనా సరే, దాని లోపల పెట్టిన వస్తువైనా సరే, అంటే జీవం పోసుకుంటుంది, ప్రాణం పోసుకుంటుంది, పాడు కాదు. ఏది ఫ్రెష్ పెట్టినా ఫ్రెష్ గానే ఉంటుంది. అలా ఎందుకంటే ఎనర్జీ ఉంటుంది కాబట్టి. ఎప్పుడైతే బయట పెట్టింది లోపల పెట్టింది అంటే పిరమిడ్ బయట పెట్టడము, పిరమిడ్ లోపల పెట్టడం కూడా మీరు పెట్టి ఎలా ఉందంటే మేడం, చూసుకోండి. ఫ్రిడ్జ్ లో పెట్టిన దానికి బయట పెట్టేస్తే ఎండలో పెట్టేసిన దానికి ఎంత తేడా డిఫరెన్స్ ఉంటుంది. వస్తుందో ఫ్రిడ్జ్ లో అలా పెడతాం. దీంట్లో పెట్టినప్పుడు మనకు ఏదైనా సరే ఎన్ని ప్రయోగాలు జరిగాయి అంటే దాని మీద వచ్చిన మాస్టర్స్ అందరూ కూడా ఒక్కొక్క ప్రయోగం చేస్తా వచ్చారు. కూరగాయలు పెట్టారు, అలాగే పండ్లు పెట్టారు. కొంతమంది అయితే షేవింగ్ బ్లేడ్స్ షేవింగ్ చేసుకొని ఆ బ్లేడ్ పెడితే అది పెట్టడం వల్ల దాని యొక్క మొద్దు బారి ఉంటుంది కదా, మొద్దు బారడం అనేది లేదనమాట. ఎన్ని రోజులు పెట్టడము దాని కింద పెట్టి షేవ్ చేసుకోవడం మళ్ళీ పెట్టడం, అది షార్ప్ అట్లే ఉంది కానీ దాని షార్ప్ అనేది తగ్గలేదు అనమాట. అంటే ఏది కూడా ఎనర్జీని కోల్పోదు. అది ఇంక కొంతమంది అయితే వాళ్ళ వాషింగ్ మిషన్స్ రిపేర్ అవుతున్నాయి మాటికి, ఏంటబ్బా అని దాని మీద పిరమిడ్ ఒకటి కట్టేసినారు. ఆ వాషింగ్ మిషన్ పనిచేయడం, ఫ్యాన్ పనిచేయట్లేదు, ఒకటి కట్టు దానికి. అట్లా ఏ యంత్రానికైనా దేనికైనా సరే అది చెడిపోతోంది అంటే, అది బాగుపడాలి అంటే ఒక పిరమిడ్ అక్కడ పెడితే ఆ శక్తి అనేది దాంట్లోకి ప్రవహించడం జరుగుతుంది అనమాట. మనము మామూలుగా 3 గంటలు చేస్తే ఎంత ఎనర్జీ వస్తుందో పిరమిడ్ లో 1 గంట ధ్యానం చేస్తే అంత ఎనర్జీ వస్తుంది అనమాట. బయట వితౌట్ పిరమిడ్ 3 గంటలు చేయాలి, కంటిన్యూగా కూర్చుంటే మనకి ఎంత ఎనర్జీ పాస్ అవుతుందో అదే ఎనర్జీ 1 గంట కూర్చుంటే పిరమిడ్ లో అంత ఎనర్జీ మనకు వస్తుంది, అంత ఫ్లో ఉంటుంది అందులో. కాబట్టి మనము అది చేయడం వల్ల ఇంకా ఎక్కువ ఎనర్జీని స్వీకరిస్తాం కదా. అదే 3 అవర్స్ కూర్చున్నాం అనుకోండి పిరమిడ్ పెట్టుకొని, 9 అవర్స్ మనం మెడిటేషన్ చేస్తే ఎంత ఎనర్జీ వస్తుందో అంత ఎనర్జీ మనం స్వీకరిస్తాం అన్నమాట. ఎంత అద్భుతం కదా. ప్రతి ఒక్కరు ఇప్పుడు కొంతమంది వాళ్ళకు శరీరంలో ఏదైనా భాగాలు బాగలేదు, నొప్పిగా ఉంది, కడుపు నొప్పి పెట్టేసుకుంటున్నారు అక్కడ. పిరమిడ్ పెడితే దాంట్లో ఉండే ఆ కడుపులో, మేడం గారు చెప్పారు కదా, పద్మ మేడం గారు, తన కడుపులో ఉండే ఎంత చెడుగా ఉండేదో ఒక తన కళ్ళకు కనిపిస్తోందంటే ఇలా తీసేసినట్టు బయటికి. అంత ఆ తర్వాత తనకు పెయిన్ అనేదే లేదు. అట్లా వాళ్ళకు ఏది హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా అక్కడ పెట్టుకుంటున్నారు. వీపు మీద, పొట్ట మీద, ఎక్కడైనా సరే ఆ ఎనర్జీ అనేది ఫ్లో అయ్యి అక్కడ ఉండే చెడును, ఏదైతే ఆ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పోగొట్టడం జరుగుతుంది అన్నమాట. కూడా ఉన్నాయి కదా మేడం, ఐ పిరమిడ్స్ చాలా చాలా రకాలు ఉన్నాయి. ఎన్ని రకాల పిరమిడ్స్ ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయి అన్నమాట. వేటి ఎనర్జీ వాటిదే. ప్రొఫెషన్ గా తీసుకొని మంచాల పిరమిడ్లు వాళ్ళకి మెసేజెస్ రావడం వల్ల తయారు చేస్తున్నాం అంటున్నారు. వాస్తు పిరమిడ్స్, మంచి తర్వాత తలగడ మంచంగానే పెట్టుకుంటున్నారు, పిరమిడ్ మంచంగానే చేసుకుంటున్నారు, దాని కిందే పడుకున్నట్టు. అవును. తర్వాత సోఫా తలగడ పిరమిడ్స్, జర్నీకి వెళ్తూ ఉన్నప్పుడు చిన్న చిన్న పిరమిడ్స్ కార్లలోనే పెట్టుకుంటున్నారు అనమాట. ఏమన్నా మనకు అక్కడ ప్రమాదము అనేది జరిగినా కూడా మనకి ఏం కాకుండా అది ప్రొటెక్ట్ చేస్తుంది అనేసి. అలా చాలా ప్రాక్టికల్ గా చేసి అద్భుతాలు ఎన్నో కూడా మాస్టర్స్ చూడటం జరిగింది అనమాట. మనం ఎక్కడికి వెళ్తున్నా జేబులో ఒక చిన్న పిరమిడ్, చిన్నవి క్యారీ చేస్తూ ఉంటారు, పర్సుల్లో, హ్యాండ్ బ్యాగుల్లో, తల కింద పెట్టుకోవడము, కళ్ళకు పెట్టుకొని పడుకునే పిరమిడ్ క్యాప్స్, అలా చాలా రకాలు ఉన్నాయి అన్నమాట ఈ పిరమిడ్లు అయితే. ప్రతి ఒక్కరు కూడా ఈ పిరమిడ్ ఎనర్జీని ఉపయోగించుకోవాలి. ఎంతో రకాల ఆర్ట్ క్రాఫ్ట్ బోల్డ్ వస్తువులు కొనుక్కుంటున్నారు. ఇంట్లో ఒక పిరమిడ్ కొనుక్కోవడం వల్ల ఇంటిల్ల పాద అందరికి చక్కగా బాగుంది. ఎనర్జీ అనేది బాగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ పిరమిడ్ అనేది దీని యొక్క ఉపయోగాలు తెలుసుకుంటున్నారు కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగపెట్టుకోవాలి అని కోరుతున్నాం అన్నమాట. అందరూ తెచ్చుకోండి, దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంత అద్భుతమైన విషయం కదా. ఇందులో సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ చాలా మంది ఉండే ఉంటారు మేడం. ఎక్కడైనా నేను ఏమన్నా తప్పులు మాట్లాడినా
ఏమైనా ఉంటే కూడా అందరూ కూడా దీన్ని పాజిటివ్ గా ఏం లేదు తీసుకోవాలని. మేడం, ఏ తప్పు లేదు, చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్.